అందరికీ నమస్కారం అండి. చాలా ఏళ్ల కిందట అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. అది 1940s లో సంగతి. ఆ ఇంటర్వ్యూలో అప్పటి ఇండస్ట్రీ మనుషులు ఆర్టిస్టులను ఎలా సంబోధించేవారు అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్పారు. నాకు అప్పుడు దర్శకుడు పేరు గుర్తులేదు. ఆయన అక్కినేని నాగేశ్వరరావుని మధ్య మధ్యలో లం డాష్ డాష్ కొడక అని నవ్వుకుంటూ తిడుతూ ఉండేవారట. ఆ దర్శకుడు చాలా సీనియర్ అవడం చేత, వయసులో కూడా పెద్దవాడు అవడం చేత అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒళ్ళు మండినా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా చిన్న నటుడే అవడం వలన కూడా కాముగా ఉండేవారట. పైగా ఆ రోజుల్లో నెల జీతం వారిగా ఏఎన్ఆర్కి పారితోషికాలు ఉండేవి. ఏదైనా సినిమా చేస్తే మళ్ళీ దానికి ప్రత్యేకంగా కొంత ఇచ్చేవారు. ఆ కాస్త అహంకారాలు పోతే హీరో వేషం పోతుందని భయం. ఆ పెద్ద డైరెక్టర్ మాటల మధ్యలో ప్రతిసారి ఆ మాట అంటూ ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారి మనసు చూక్కుమనేదట. చివరికి ఏఎన్ఆర్ గారికి బాలరాజు చిత్రంలో మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా అయ్యాక ఆ దర్శకుడు మళ్ళీ వచ్చి మనం సినిమా చేయాలరా అబ్బాయి అంటే ఏఎన్ఆర్ ఈసారి కొంచెం ధైర్యం చేసి ఆయనతో వెంటనే నాకు సినిమా చేయడంలో ఏ అభ్యంతరం లేదు, కాకపోతే ఒక్క విషయం, నన్ను మీరు లం కొడక అని మటుకు మాత్రం పిలవడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ దర్శకుడు ఆశ్చర్యపోయి భలేవాడివరా, సరే పిలవంలే అని అన్నారు. ఆ రోజుల్లో నటీనటులంటే చాలా చులకన భావన ఉండేది. భానుమతి గారికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. ఇలా ఆ తరం వారు అవస్థలు పడేవారు. ఆ రోజుల్లో హెచ్ఎం రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి ఆ తరం దర్శకుల తర్వాత వచ్చిన వారికి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి వారు సీనియర్స్ అయ్యారు. ఆ తర్వాత వారి టైం వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దర్శకులకు నటులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సీనియర్స్. ఇప్పుడు గౌరవాలు అందుకోవడం వారి వంతు అయింది. అలాంటి వారు సర్ అని సంబంధించలేక బాబు, అయ్యా అని పిలిచిన వారు ఉన్నారు. 1970, 1980లో హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లో బాలనటులు పాత్రలు చేయడం మొదలు పెట్టారు. ఆ తరం దర్శకులు వారిని ప్రేమగా బాబు అని పిలిచేవారు. వారిని ఏదో పిల్లల్ని చూసినట్టు చూసేవారు. కాట్రగడ్డ ప్రసాద్ లాంటి నిర్మాతలైతే బాలకృష్ణని సింపుల్ గా బాలయ్య అని పిలిచేవారు. కానీ కొందరు ప్రేమతో బాబు అని పిలవడం వలన చిన్నగా అది ఒక ఫార్మాలిటీ అయ్యింది. 1986లో నాగార్జున వచ్చేసరికి అతన్ని అందరూ చిన్నబాబు అని పిలిచేవారు. వాళ్ళ అన్నయ్య వెంకట్ పెద్దబాబు. నాగార్జున చిన్నబాబు అనే ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సంస్కృతి చిన్నగా కృష్ణ కొడుకు అయిన రమేష్ బాబు కూడా పాకింది. ఆ తర్వాత వచ్చిన జగపతి బాబుకి బాబు అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మహేష్కి కూడా బాబు తగిలించేశారు. మహేష్ బాబు కూడా ఈ బాబు పదానికి విసిగిపోయి తన పేరు మహేష్ అని క్రెడిట్స్ లో వేయించుకోవడానికి ఇష్టపడతారు. ఈ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందంటే ఒక బచ్చా హీరో, బ్యాక్గ్రౌండ్ లేని హీరో కూడా ఒక హిట్ కొట్టంగానే వాడిని ఆకట్టుకోవడం కోసం కొత్త దర్శకులు లేదా అప్పుడప్పుడే వచ్చిన దర్శకులు వాళ్ళని కూడా బాబు అని పిలవడం మొదలు పెడుతున్నారు. అందుకే కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో సెటైరికల్ గా బాబు కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. ఒకసారి ఏదో సినిమా చేస్తుంటే ఒక హీరో మేనేజర్ ఫోన్ చేసి బాబు మాట్లాడతారు అట అని కృష్ణవంశీతో అన్నారట. కృష్ణవంశీకి కాసేపు అర్థం కాలేదు. ఏ బాబు అని అంతగా ఈ బాబు కల్చర్ పాతుకుపోయింది. చిన్నగా ఈ బాబు కల్చర్ నుంచి బయటకు రావాలని హీరోలకి ఉన్నా కూడా ఇప్పటికే బాబు అని పిలవడానికి అలవాటు పడిపోయిన జనాలు అందరూ మాంతారా లేదా అనడం సందేహమే. అట్లాని హీరోలు పేరు పెట్టి పిలిచే అంత సాహసం ఎవరు చేయగలరు? ఎవరి జాబ్ సెక్యూరిటీ వాళ్ళకి ముఖ్యం. ఇదంతా ఓకే. మరి ఇప్పటిదాకా కొడుకులు బాబు అని పిలిచారు. అలాగే మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి, రాజశేఖర్ కూతురు లాంటి వారు హీరోయిన్లుగా వస్తున్నారు. వారిని ఏమని సంబోధిస్తారు? పాపానా? సరే, ఏదైతే ఇప్పుడు మన నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో నాగేశ్వరరావు గారు ఒదిగిపోవడానికి కారణాలు ఏంటి? అవి ఏంటన్నా తెలుసుకుందాం. కొందరు క్రూరంగా కనిపిస్తారు. కొందరిని చూడగానే తెలివైన వారిని అనిపిస్తారు. కొందరికి దూరంగా జరగాలని అనిపిస్తే మరి కొందరిని చూసినప్పుడు కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. అక్కినేని మనలా ఉంటాడు, మనలో ఒకడిలా ఉంటారు. కళ్ళల్లో నిర్మలత్వం ఉంటుంది. నేల విడిచి సాము చేసే పాత్రలు అరుదు. వికట
వికటకవిగా చేసిన, వాగ్గేయకారుడిగా చేసిన ఆ పాత్రకు తగ్గ ఆహార్యం ఆయనది. పాత్రలో ఒదిగిపోయే నైజం ఆయనది. నటుడు పాత్ర పరిధిని దాటి నటించకూడదు అంటారు. అలా పరిధి దాటినప్పుడు ఆ పాత్ర గొప్పగాను మారొచ్చు, లేదా పరమ చెత్తగాను కావచ్చు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ విషయంలో జరిగింది అదే. పరిధి దాటి నటించి వారు ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్నో పాత్రలో అతి వల్ల ప్రాణము తీశారు. అక్కినేని వీలైనంతగా పాత్ర పరిధిలోనే నిలబడ్డారు. ఇండస్ట్రీ వాళ్ళు కుదురుగా ఉండరు కదా. కుప్పిగింతలు రాని వాడి చేత డాన్స్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయిస్తారు. డాన్స్ వచ్చిన వాడి చేత కుంటి పాత్రలు చేయిస్తారు. సీరియస్ పాత్రలో ఇమిడిపోయే వాళ్ళ చేత వెకిలి హాస్యం చేయిస్తారు. అక్కినేని చేత కూడా అతి చేయించే ప్రయత్నం జరిగింది. పాత్ర పరిధి దాటించి అక్కినేనితో చేయించిన ఆ పాత్ర చాణక్యుడు. అలాంటి ఫ్లాప్ ఉన్నప్పటికీ అక్కినేని కెరీర్ గ్రాఫ్ నేలకు దిగకుండా చేసింది ఆయన అభిమానులు కారు, ఆయన నిర్మాత దర్శకులు కారు, పబ్లిక్ రిలేషన్ టీములు కూడా కాదు. ఆయనలో ఉన్న అసాధారణ ప్రతిభ మాత్రమే కారణం అనడంలో అతిశయోక్తి కాదు. గొప్ప నటన కనబరచడానికి గొప్ప పాత్రలు వెతుక్కోలేదు. మంచి పాత్ర దొరికితే టాలెంట్ చూపించాలి అని కూర్చోలేదు. అసామాన్యమైన నటన నైపుణ్యం ఆయన సొంతం. ఉన్న పాత్రల్లోనే వైవిధ్యం చూపిస్తూ దొరికిన పాత్రల్లో గొప్పగా మలిచారు. మరొకరి ఆయన సాటి రారు. ఏ మనిషి అయినా తనలాంటి భావోద్వేగాలు కలిగిన ఉన్న వ్యక్తికి త్వరగా కనెక్ట్ అవుతాడు. అక్కినేని నవలా కథానాయకుడిగా, ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా పలకించిన భావోద్వేగాలు, హుందాతనం వల్ల ప్రతి ప్రేక్షకుడు అక్కినేని పోషించిన ఆయా పాత్రలో అక్కినేనిని గాక తమని తాము చూసుకోగలిగారు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్రహ్మరథం పెట్టారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించిన నాగార్జున గారు. నాగార్జున తన తండ్రితో కలిసి 6 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ఓ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్లో మెరిశారు. మరోవైపు నాగార్జున బాలనటుడిగా మరో 2 సినిమాల్లో నటించారు. అంటే మొత్తంగా 8 సినిమాల్లో ఈ తండ్రి తనయులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అయిన తనయుడు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఏఎన్ఆర్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అగ్నిపుత్రుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. వీళ్ళ కాంబినేషన్ లో మూడో చిత్రం రావు గారి ఇల్లు. ఈ చిత్రం నాగార్జున తన నిజ జీవితంలో పాత్రలో గెస్ట్ లా ఈ చిత్రంలో మెరిశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. నాలుగో కాంబినేషన్ చిత్రం ఇద్దరు ఇద్దరే. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. వీళ్ళ కాంబినేషన్ లో ఐదో చిత్రం శ్రీరామదాసు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు అయిన తనయుడు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం మనం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరు హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావు గారు చూడకుండానే కనుమూయడం విషాదకరం. అక్కినేని 3 తరాల హీరోలు మనం సినిమాలో కలిసి నటించడం విశేషం. తెలుగులో ఈ ఘనత దక్కించుకున్న ఏకైక ఫ్యామిలీ అక్కినేనిదే కావడం మరో గొప్ప విశేషం. అక్కినేని హీరోలతో నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులతో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారసులుగా బాలకృష్ణ నాగార్జున, తాత ఏఎన్ఆర్ నాగార్జునతో సుమంత్, నాగార్జున బాలనటుడుగా తండ్రి అక్కినేనితో వెలుగునీడలు, సుడిగుండాలు సినిమాల్లో నటించారు. ఈ రకంగా మొత్తంగా 8 చిత్రాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో అక్కినేని నాగేశ్వరరావు గారు, తండ్రి నాగేశ్వరరావు హీరోగా ప్రేమాభిషేకం, శ్రీరంగనీతుడు, బుచ్చిబాబు, సీతారాముల కళ్యాణం చూతాం రారండి సినిమాలతో పాటు మనం సినిమాలు నిర్మించిన నాగార్జున. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.